చెప్పకుండా కేసీఆర్ ఏ రకంగా అయితే మరి వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మరి ఎక్కిస్తా తొక్కిస్తా మానవ మృగాలు ఈ రకమైనటువంటి భాష రాజకీయ పార్టీ కార్యకర్తలను రాజకీయ పార్టీల మీద వాడుతున్నటువంటి పరిస్థితి గతంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ మొదలు పెడితే దాన్ని విజయవంతంగా రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్తున్నాడు. తెలంగాణలో రోజు రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి భాష చూస్తే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యువత ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావంతులు కానీ మేధావులు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాలి. ఏ రకమైనటువంటి తెలంగాణ కోసం మనమంతా కలిసి పోరాటం చేశాం. ఈరోజు 11 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, తెలంగాణలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరాయా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు నిర్మాణాత్మకంగా తెలంగాణ సమాజం తరఫున ఈ ప్రశ్నలు తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాము. మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మరి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ఎవరైతే శాసనసభ్యులు కానీ ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళను మరి నిలదీయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.